నమస్తే, నేను మధు. ఆంధ్రప్రదేశ్లో మరొక కొత్త పార్టీ రాబోతుందా? అయితే రానున్న సంకేతాలు చూస్తుంటే నిజమనే అనిపిస్తోంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు కూడా పాదయాత్ర చేయబోతున్నట్లు కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. మరి పాదయాత్ర ఎవరు ఫస్ట్ మొదలు పెట్టబోతున్నారు? జగన్మోహన్ రెడ్డా, లేక విజయసాయిరెడ్డా, లేకపోతే షర్మిలానా? అయితే అసలు ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్న పరిణామాలేంటి? ఈ రోజు మనం చర్చించుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త పార్టీ రాబోతుందా సార్? ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డికి పోటీగా పాదయాత్ర చేస్తా అంటున్నారు. మరి ఇది ఎంతవరకు తీసుకోవచ్చు అంటారు? సో జగన్మోహన్ రెడ్డి గారికి పోటీనా కాదా అనేది ఆయన చెప్పలేదు, కానీ ఖచ్చితంగా ఈ సంవత్సరం పాదయాత్రకి ఆయన శ్రీకారం చుట్టే అవకాశం ఉంది అనేది మాత్రం లీక్స్ ఇస్తున్నారు. ఎవరు? విజయసాయిరెడ్డి గారు. వాస్తవంగా ఆయన ఏం చెప్పాడు సంవత్సరం క్రితం, లాస్ట్ జనవరిలో అనుకుంటా, నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నేను రాజకీయాలను వదిలిపెడుతున్నాను, నేను వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పాడు. అలా అని చెప్పేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారంటే అప్పుడప్పుడు ట్వీట్లు చేస్తున్నారు, అప్పుడప్పుడు ఢిల్లీకి సంబంధించిన నేతలతో కలుస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, ఇవి జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చాలా వీడియోలు నేను కూడా చేశాను, విశ్లేషించాను. విజయసాయిరెడ్డి గారు రాజకీయంగా మళ్ళీ వస్తారా అనే దాని మీద కూడా చర్చించాం. నేనేం చెప్పానంటే, సింహం పులి వేటను ఆపేస్తుందంటే మీరు నమ్మారా? సో నమ్మరు. సింహం పులి వేటను ఆపేస్తుందని చెప్తే ఎవరు నమ్మరు, ఎందుకంటే అది అలవాటు, అసలు అది క్రూర మృగం. సో కాబట్టి వేటని ఆపితే అది ఆహారం ఉండదు. సో అలాగే రాజకీయ నాయకులు ఎప్పుడైనా సరే రాజకీయాన్ని అనుభవించినటువంటి వాళ్ళు, రాజకీయ పదవులను అనుభవించినటువంటి వాళ్ళు, రాజకీయాల్లో ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళి ఆ పదవుల్ని అనుభవించినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయాలకు దూరం కావాలని చెప్పేసి అనుకోరు. కాకపోతే పరిస్థితులు బాగలేనప్పుడు, అనుకూలించినప్పుడు కొంతకాలం పాటు వెనక్కి తగ్గుతారు తప్పితే మళ్ళీ అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. ఎక్కడ అవకాశాలు వస్తాయి అనేది వెయిట్ చేస్తారు. ఏ అవకాశం వస్తుంది, ఏ అవకాశం బెటర్ అనే దాని మీద వీళ్ళు ఎప్పటికప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉంటారు. ఏ రాజకీయ నాయకుడైనా దాదాపు 99% మంది ఇలానే ఉంటారు. దాంట్లో విజయసాయిరెడ్డి గారు కూడా అతీతం ఏం కాదు. నేను అదే చెప్పాను గతంలో కూడా, ఇప్పుడు అదే నిజమైంది. నేను చెప్పింది నిజమైంది. విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లోకి రావడానికి ఆయన పంచులు వేస్తున్నారు. ఎలా రావాలనుకుంటున్నారు? బీజేపీలోకి వెళ్ళాలనుకున్నారు. కానీ బీజేపీలోకి వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్ఓసి ఇవ్వాలి, కూటమిలో కీలకం. కాబట్టి ఎన్ఓసి ఇస్తారా చంద్రబాబు నాయుడు గారు? ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి బీజేపీలో చేరే అవకాశం ఉందంటే ప్రస్తుతానికి అయితే కనిపించట్లేదు. గత రాజ్యసభ ఎన్నికలప్పుడే ఈయనేదో రాజ్యసభ అవుతాడు బీజేపీకి అని అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశారు ఈయన, అయినా కానీ వర్కౌట్ కాల. మళ్ళీ రాజ్యసభకు సంబంధించిన ఎన్నికలు వస్తున్నాయి వచ్చే నెలలో. మళ్ళీ రాజ్యసభ వస్తుంది కాబట్టి మళ్ళీ విజయసాయిరెడ్డి గారు రాజకీయాల్లోకి వస్తున్నారు. మళ్ళీ బీజేపీ తరఫు నుంచి రాజ్యసభ అయ్యే అవకాశం ఉందని చెప్పి మళ్ళీ ఒక ప్రచారం మొదలైంది. కానీ ఆయన నుంచి వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే, ఆయన అభిమానులు కానీ ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు కానీ విజయసాయిరెడ్డి గారు జూలైలో కానీ లేదా జూన్లో కానీ ఈ ఏడాది పాదయాత్రను ప్రారంభించబోతున్నారు అనేది చెప్తూ ఉన్నారు. దేనికోసం పాదయాత్ర సార్? పాదయాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క బాధలు, వాళ్ళ సమస్యలు అన్నిటినీ తెలుసుకొని అప్పుడు కొత్త పార్టీని పెట్టాలా లేదంటే ఏదైనా పార్టీలోకి వెళ్ళాలా అనేది నిర్ణయించుకుంటారట విజయసాయిరెడ్డి గారు. సో పాదయాత్ర అయితే కన్ఫర్మ్. పార్టీ పెడతారా లేదా అనేది పాదయాత్ర తర్వాత తెలుస్తుంది. అసలు పార్టీలు అంటే ఈయన పాదయాత్రలో ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు ఈయనకి ఎంత రెస్పాన్స్ వస్తుంది అనేది ఒకటి అబ్జర్వ్ చేసుకొని ప్రజలకి ఏం కావాలి, తాను ఏం చేయగలను అనే ఒక ఒపీనియన్కి వచ్చి ప్రజాదరణని గమనించి అప్పుడు కొత్త పార్టీ పెట్టడమా, లేదంటే ఆ పాదయాత్ర ద్వారా వచ్చినటువంటి ఆదరణ గమనించి ఏ బీజేపీయో, ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో, ఏ జనసేన పార్టీయో పిలిస్తే అప్పుడు వెళ్ళడమా అనేది నిర్ణయించుకునే దానికి అవకాశం ఉందనేది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ వినిపిస్తున్నటువంటి ఒక టాక్. అయితే విజయసాయిరెడ్డి గారి స్ట్రెంత్ ఏంటి ఇవన్నీ కనుక అబ్జర్వ్ చేస్తే, కొత్త పార్టీ పెడతాడా లేదంటే ఇంకో పార్టీలోకి వెళ్తాడా, ఇంకో పార్టీలోకి వెళ్ళడానికి పాదయాత్రని ఒక అస్త్రంగా అలా విసరబోతున్నారా అని అంటే, జనరల్గా నెల్లూరు జిల్లాకు సంబంధించి రెడ్డి సామాజిక వర్గం, వాళ్ళ రెడ్డి సామాజిక వర్గం నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా సింహం సింగిల్ అంటారు కదా, అలానే పోరాడాలనుకుంటారు.
నాకు తెలిసినటువంటి పాపిరెడ్డి గారి దగ్గర నుంచి చూస్తే రాజకీయాల్లో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ఎక్కడి నుంచి వచ్చిందంటే నెల్లూరు రెడ్డి సామాజిక వర్గమే. ఆ తర్వాతనే కడప ఇవన్నీ. మీకు కడప రెడ్డి సామాజిక వర్గం సపరేటు, మిగతా రెడ్డి సామాజిక వర్గం సపరేటు అనేది అప్పట్లో ఉండేది. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యేంత వరకు కూడా కడప జిల్లా ప్రత్యేకించి పులివెందులలో ఉండేటువంటి రెడ్డి సామాజిక వర్గానికి మిగతా రాష్ట్రంలో ఉండే రెడ్డి సామాజిక వర్గానికి కొంత గ్యాప్ ఉండేది. ఆ గ్యాప్ మరియు రెడ్డుల్లో చాలా రకాలు ఉన్నాయి. దాని కారణంగా ఉందా లేదంటే ఆర్థికపరమైనటువంటి కారణాలా అనేది పక్కన పెడితే చాలా ఉండొచ్చు. ఇది ఉపకులాలకు సంబంధించిన గ్యాప్ ఉండొచ్చు, లేదంటే ఆర్థికపరమైన గ్యాప్ ఉండొచ్చు, లేదంటే అక్కడ కల్చరు, కడపలో ఉండేటువంటి ఫ్యాక్షనిజం, పులివెందులో ఉండే ఫ్యాక్షనిజం, నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి కల్చరల్గా ఉండేటువంటి కొన్ని కార్యక్రమాలు, వీటికి పొంతన ఉండకపోవచ్చు. అందుకని చెప్పేసి మీకు అబ్జర్వ్ చేస్తే నెల్లూరు రెడ్డి సామాజిక వర్గం నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళతోటి వియ్యం అందుకుంటారు. అంటే పెళ్ళిళ్ళు చేసుకోవటం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాతనే అక్కడక్కడ కనిపిస్తున్నాయి కడప జిల్లాలో. పులివెందులు అసలు ఇప్పుడు కూడా కనపడవు, దాదాపు కనపడవు. సో కాబట్టి విజయసాయి రెడ్డి గారిని ఆ కోణంలో నుంచి చూస్తే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంది. కొత్త పార్టీ పెట్టి ఒక జనసేన పార్టీ లాగా ఆయన ఫ్లోట్ చేసేసి ఏదో ఒక కూటమి తరఫున లేదంటే జనసేన ఇప్పుడు ఉండేటువంటి కూటమిలోనే చేరే అవకాశం లేకపోలేదు. మరి విజయసాయి రెడ్డి గారు కొత్త పార్టీ పెడితే మరి ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేంత ఉందంటారా? అంత టాలెంట్ ఉందంటారా? టాలెంట్ ఉండబట్టే కదా పాదయాత్రలకు వెళ్తుంది ఆయన. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసింది నేనేం చెప్తున్నాడు కదా విజయసాయి రెడ్డి గారు. ప్రశాంత్ కిషోర్ ఒక పక్క, నేను ఒక పక్క చేసాను. అసలు ఆయనకి పాలేరు మాదిరిగా 20 సంవత్సరాలు చేయబట్టే ఇప్పుడు ఆయన ఆ విధంగా ఉన్నాడని చెప్తున్నాడు కదా. నిన్న కాక మొన్న కూడా అదే చెప్పారు కదా, పాలేరు మాదిరిగా చేశాను జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ఫ్యామిలీకి అని చెప్పి. యాక్చువల్గా ఆయనదే బ్రెయిన్. ఇప్పుడు ఇవాళ ఇన్ని కోట్ల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే విజయసాయి రెడ్డి గారి బ్రెయిన్ అది. సిఏ ఆయన చార్టెడ్ అకౌంటెంట్, అక్కడి నుంచి ఆ బ్రెయినే. అంతేకాదు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి అమిత్ షా అపాయింట్మెంట్స్ కానీ, నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్స్ కానీ ఇవన్నీ రావడానికి కారణం కూడా విజయసాయి రెడ్డి గారే. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే పార్లమెంటు హాల్లో హాయ్ విజయ్ హౌ ఆర్ యూ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పలకరించారు. అంటే ఆ స్థాయిలో లైజనింగ్ నడిపారు. సో మనం తక్కువ అంచనా వేయడం లేదు విజయసాయి రెడ్డి గారిని. ఇంకోటి కూడా చెప్పాడు ఆయన, రామోజీ గారి లాగా మీడియాను కూడా స్థాపిస్తానని చెప్పాడు. సో జగన్మోహన్ రెడ్డి గారి బలం ఎక్కడుంది? మీడియాలోనే ఉంది. మాయల పకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేసినా బలం ఎక్కడుంది? ఇవాళ రాజకీయంగా ఆయన బతికున్నాడంటే కారణం మీడియా, సొంత మీడియా. సో అలాంటి సొంత మీడియాని నేను పెట్టుకుంటానని చెప్పి విజయసాయి రెడ్డి గారు ఎప్పుడూ చెప్పారు. సో ఒక పక్క మీడియాని ఫ్లోట్ చేసి ఇంకొక పక్క రాజకీయ పార్టీని పెట్టుకుంటే ఆయనకు ఉండేటువంటి స్ట్రెంత్ ఆయనకు ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం సొంతం చేసుకునే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు కొంతమంది జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏమంటున్నారు, ఇతర అసలు రెడ్డి సామాజిక వర్గం కాదు అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఆ వాయిస్ మీకు ఆ రెడ్డి సామాజిక వర్గంలో బలంగా వినిపిస్తుంది ఈ మధ్యకాలంలో. సో కాబట్టి విజయసాయి రెడ్డి గారిని రెడ్డి సామాజిక వర్గం ఓన్ చేసుకోవచ్చు. సో కాబట్టి కొత్త పార్టీ పెట్టి బీజేపీ ఉండేటువంటి కూటమిలోనే ఒకవేళ కలవచ్చు. లేదు ఆ రోజు పరిస్థితులను బట్టి ఆయన ఒక డెసిషన్ తీసుకోవచ్చు కొత్త పార్టీ పెడితే. లేదు ఈలోపు పాదయాత్ర చేస్తే బీజేపీ ఆహ్వానించవచ్చు ఆ రోజు బారినటువంటి పరిస్థితుల దృష్ట్యా. పాదయాత్ర అయితే కన్ఫర్మ్. అయితే షర్మిల గారు కూడా పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ ముందు నేను పాదయాత్ర 1 year ముందు నేను పాదయాత్రకి వెళ్తానని చెప్పి ఆవిడ అనౌన్స్ చేశారు, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు 1.5 year తర్వాత నేను పాదయాత్ర చేస్తానని చెప్పి రీసెంట్గానే అనౌన్స్ చేశారు. సో ఇవన్నీ కూడా పాదయాత్రలు ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారిది కన్ఫర్మ్ అయిపోయింది, విజయసాయి రెడ్డి గారిది కన్ఫర్మ్ అయిపోయింది, షర్మిల గారిది కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి వీళ్ళు ముగ్గురు ఎవరు ముందు వస్తారు, ఎవరు ఏ స్ట్రాటజీతో వెళ్తారు, ఎవరు ఎందుకు పాదయాత్రలు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం చేస్తున్నారు. అధికారం కోసం చేస్తున్నప్పుడు ప్రజలకు ఏం చెప్తారు? 2019 నుంచి 2024 వరకు మీరు చేసింది ఏందని అడుగుతారు. దానికి ఏం చెప్తారు? విజయసాయి రెడ్డి గారు వెళ్తారు, విజయసాయి రెడ్డి గారు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ క్వార్టరీ ఉంది, ఆ క్వార్టరీ కారణంగా నేను బయటకు వచ్చానని చెప్తున్నారు. ఆయన లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదని చెప్తున్నారు. ఇది చెప్పడానికి ప్రజల్లోకి వెళ్తున్నారా, లేదంటే ఆయన కొత్త సొంత పార్టీ పెట్టుకుని ఆయన పార్టీ సిద్ధాంతం ఏంది ఇది తెలియాలి. అలాగే షర్మిల గారు పాదయాత్ర చేస్తానని అంటున్నారు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలుగా ఆవిడ పక్కన పెట్టాలని చెప్పి అధిష్టానం భావిస్తుంది. అందుకు పాదయాత్రను అనౌన్స్ చేశారా, లేదంటే నిజంగా పాదయాత్ర చేసి ఎవరిని టార్గెట్ చేస్తారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు, అదే టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తారా, లేదంటే కూటమిని టార్గెట్ చేసి వెళ్తారా? ఇవన్నీ
రాబోయేటువంటి రోజుల్లో స్పష్టంగా మనకు తెలియబోతుంది వీళ్ళు పాదయాత్రకు వస్తే. సో ఏదేమైనా సరే చివరిగా ఇక విజయసాయి రెడ్డి గారిది, షర్మిల గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది ముగ్గురిది కూడా పాదయాత్ర అయితే కన్ఫర్మ్ అయిపోయినట్టు తెలుస్తుంది. మరి వారు ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత వారి ఉద్దేశం ఏంటి, అసలు ప్రజల్లోకి వాళ్ళ పాదయాత్ర గల కారణాలు ఏంటి అనే దాని గురించి మనం అంతా వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.